వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తూ ఉన్నది. సో సెషన్ 1 ఒకటి అందించినాం. సో మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నామని మీకు తెలిసిందే. ఇందులో మీకు స్టార్టింగ్ సెషన్లో ప్రభుత్వం గుర్తించిన సమస్యలు, ఆ సమస్యలకు ఏం పరిష్కారం చూపింది అన్న ఒక కోణాన్ని చూస్తూ ఉన్నాం. అందులో 2 మనం ఆల్రెడీ చర్చించినాము. సో భూమి లభ్యతకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడానికి సంబంధించి ఏం చేస్తుంది. మనం ఈ సెషన్లో ఈ 4 అంశాలను డిస్కస్ చేద్దాం. ఏంటి మనకు ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన 3rd, 4th, 5th, 6th ప్రాబ్లమ్స్ ఏంటంటే ముడి పదార్థాల లభ్యత. సో ఏదైనా సరే మీరు ఒక ఉత్పత్తి తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ సంబంధించి మనకు ఉన్న సమస్యలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది అన్నది కోణం. అండ్ స్కిల్ మనకు ఉండే వాళ్ళు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు, ఆ ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ ఇవ్వాలి. మీరు ఎవరైనా సరే పీడిఎఫ్ ఇస్తారా, ఇవరా, పీడిఎఫ్ అని అడుగుతూ ఉంటారు కదా. పీడిఎఫ్ చేసే స్కిల్ ఉండే లేబర్ కావాలి. సో ఇది మామూలుగా మనకు తెలిసిన ఎగ్జాంపుల్ అని చెప్పినాను. అదేవిధంగా మనకు ఏ పరిశ్రమలో అయినా అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, నైపుణ్యం ఉండే కార్మికులు అవసరం. సో నైపుణ్యత ఉంటే తొందరగా జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ నూతన సాంకేతికతను, ప్రపంచం మారుతూ ఉంది, ఇప్పటికీ నేను పాత పద్ధతిలోనే వెళ్తాను అంటే కుదరదు. సో సాంకేతికతను అందిపుచ్చుకోగలగాలి. 4 మార్కెట్తో అనుసంధానత. ఎంత స్కిల్ ఉన్నా సరే నువ్వు మార్కెట్కు చేరలేకపోతే అది వేస్ట్. ఎంత నీ తయారు చేసిన వస్తువు ఎంత మంచిదైనా సరే మార్కెట్లోకి వచ్చినాకనే అది బాగుంది అని అంటే ఇంకెవ్వరు ఆపలేరు. సో బాగలేదంటే ఎంత ప్రోత్సహించినా సరే దాన్ని ఏం చేయలేం. తాత్కాలికంగా ఏదో కొంత బెనిఫిట్ పొందవచ్చు, కానీ దీర్ఘకాలికంగా మనం కొనసాగాలి అంటే నాణ్యతను మెరుగుపరచుకోవడం ఒక్కటే మనకు మార్గం. సో ఈ 4 సమస్యలను గుర్తించింది ప్రభుత్వం. మొత్తం 6, 2 ఆల్రెడీ డిస్కస్ చేశాము. మిగతా 4 సమస్యకు పరిష్కారాలు. మనకి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాలు, పథకాలు, డేటా, ఈ 3పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాణ్యతా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం. సో ఇది దేనికి సంబంధించిందంటే ముడి పదార్థాల లభ్యత. మరి మనకు దొరుకుతున్న ముడి పదార్థం సరిగ్గా ఉందా లేదా, రా మెటీరియల్ బాగా ఉంటేనే కదా మనకు తుది పదార్థం కూడా మెరుగ్గా ఉంటుంది. సో మీరు ఎంచుకున్న బుక్ పర్ఫెక్ట్ బుక్ అయి ఉండాలి, కంప్లీట్ నాలెడ్జ్ అందించిన బుక్ అయి ఉండాలి. ఏదో పైపైన 4 అక్షరాలు ఏదో డిజైన్ చేసిన బుక్స్ మంచివా, లేకపోతే సమగ్ర సమాచారం ఇస్తూ మీకు కోస్త డిజైన్ తక్కువగా ఉన్న బుక్ అయినా ఏది ఎంచుకుంటారు? సో రెండోదే ఎంచుకుంటారు. సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా రెండోదే ఎంచుకుంటారు. సో మీరు ఆ ముడి పదార్థం సరిగ్గా ఎంచుకున్నప్పుడే మీకు ఫలితం అనేది ఉంటుంది, ఎగ్జామ్లో మార్క్స్ అనేవి వస్తాయి. సేమ్ అంతే నాణ్యతా పరీక్షా కేంద్రాలు. సో ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉన్న 10 జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇవి ఏం చేస్తారు, ఇవి ఎంఎస్ఎంఈలకు తక్కువ వ్యయంతో అందుబాటులో ఉంటాయి. ముడి పదార్థాల నాణ్యతను పరీక్షిస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ముడి పదార్థాలను పరీక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింది వాన్లో ఏ నిర్ణయం తీసుకున్నది అని అంటే కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది. రైట్. సో ఉమ్మడి సౌకర్య కేంద్రాలు అనుకోవచ్చు తెలుగులో. బట్ ఒరిజినల్ మనకు పీడిఎఫ్లోనే ప్రభుత్వం ఇచ్చిన పీడిఎఫే ఇది ఓకే, అమిగోస్ తయారు చేసిన పీడిఎఫ్ కాదు. ప్రభుత్వం ఇచ్చిన పీడిఎఫ్లోనే కామన్ ఫెసిలిటీ సెంటర్ అని వినియోగించారు కాబట్టి ఎగ్జామినేషన్లో ఇదే పదం రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్. సో కామన్ ఫెసిలిటీ సెంటర్ మరి ఎన్ని ప్రారంభించబోతున్నారంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉన్న 10 జిల్లాల్లో నెలకొల్పుతుంది. ఆ తర్వాత ప్రతి జిల్లాలో కూడా వీటిని నెలకొల్పుతుంది అన్నమాట. సో మరి అందరికీ అందుబాటులో ఉండేలా వీటి ప్లేస్ అనేది ఎంపిక చేస్తారు. అంటే ఎక్కడో ఊరు బయట కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడెక్కడో కామన్ ఫెసిలిటీ సెంటర్ పెడతారు. అంతేగాని ఎంఎస్ఎంఈ కంపెనీలు ఇక్కడ ఉంటే తీసుకుపోయి ఇక్కడ పెట్టాడు. అండ్ ఇలాంటివి అయితే ఎగ్జామినేషన్లో అడిగేందుకు స్కోప్ అనేది ఉండదు. బట్ మెయిన్స్లో మీరు రాయడానికి సో ముడి పదార్థాల లభ్యతకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని అంటే, సో ఎంఎస్ఎంఈలు కేంద్రీకృతమైన చోటని సిఎఫ్సీలను ఏర్పాటు చేయడం, ప్రతి ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉన్న 10 జిల్లాల్లో ఏర్పాటు చేయడం, అండ్ 3వది వచ్చేసి మనకు ప్రతి జిల్లాలో త్వరలో అందుబాటులోకి తీసుకురావడం. అది రాస్తే సరిపోతుంది.
సో అదేవిధంగా పీపీపీ పద్ధతి ద్వారా క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటేషన్. సో ఒక క్లస్టర్లో అక్కడే ఉంటుంది, క్లస్టర్ ఆధారంగా మనకు ఈ టెస్టింగ్ ఫెసిలిటీస్ తెస్తారు. ఏ పద్ధతిలో? పీపీపీ పద్ధతిలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్, క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీస్కు ఏ పద్ధతిలో తీసుకొస్తున్నారు? పీపీపీ పద్ధతి ప్రభుత్వ రంగంలోనే తయారు చేస్తున్నారు. సో ఈ విధంగా రకరకాలుగా ఇస్తారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు, బల్క్ డ్రగ్ తయారీ, గార్మెంట్ ప్రాసెసింగ్ క్లస్టర్ల కోసం సిబిటిఎఫ్లు ఏర్పాటు చేస్తారు. రైట్. ఎంఎస్ఎంఈలు ఈ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతించే బిఏఎస్ సర్టిఫైడ్ ఇన్హౌస్ టెస్టింగ్ సౌకర్యాలతో తెలంగాణ ప్రభుత్వం మెగా పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తుంది. సో ఇది మనకు నాణ్యత పరీక్షా కేంద్రాలు. సో సూక్ష్మంగా చెప్పాలంటే నాణ్యతా పరీక్షా కేంద్రాల కోసం సిఎఫ్సిల ఏర్పాటు, ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉన్న చోట ఏర్పాటు, ప్రారంభంలో 10 జిల్లాల్లో ఏర్పాటు, తర్వాత అన్ని జిల్లాలకు విస్తరణ, పీపీపీ పద్ధతిలో క్లస్టర్ బేస్డ్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు. దట్స్ ఇట్. రైట్. నెక్స్ట్, గిడ్డంగుల వ్యవస్థను బలోపేతం చేయడం. గిడ్డంగుల వ్యవస్థ అంటే గోడౌన్ అని అర్థం. అంటే మీరు పదార్థాలు తయారు చేసుకుంటే రైట్, వాటిని నిల్వ చేసుకోవడం అన్నమాట. సో వీటిని మనము గిడ్డంగులుగా చెప్తాం కదా. సో గిడ్డంగులకు సంబంధించింది. గిడ్డంగుల నిర్మాణం కోసం భూమి వినియోగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం రిఫార్మ్స్ అనేది చేస్తుంది. సో గిడ్డంగి డెవలపర్లు భూమి కొనుగోలు, లీజుకు వర్తించే స్టాంప్ డ్యూటీపై 100% తగ్గిస్తుంది. సో అంటే గోడౌన్స్ ఎవరైనా డెవలప్ చేస్తారో వాళ్లకు భూమి కొనేందుకు కానీ భూమిని లీజుకు తీసుకుంటే స్టాంప్ డ్యూటీ ఏమీ ఉండదు, ఫ్రీగానే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఈ పాలసీ కింద స్వతంత్ర యూనిట్లకు అందించే భూమి ధరపై రాయితీలు వేర్ హౌసింగ్ డెవలపర్లకు కూడా అందిస్తారు. వేర్ హౌస్ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ మనకు గిడ్డంగే. సో గోడౌన్ అనొచ్చు, వేర్ హౌస్ అనొచ్చు. సో పార్కింగ్, సెట్ బ్యాక్లు, అదేవిధంగా ఎత్తు పరిమితులు వంటి భవన ప్రమాణాలను సడలించడం కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, రాబోయే ప్రాంతీయ రింగ్ రోడ్ సమీపంలో ఈ గోడౌన్స్ నిర్మాణాన్ని సులభతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ తీసుకొస్తుంది. సో ఓఆర్ఆర్ఆర్ మధ్య నిర్మించే 5 ఎంఎస్ఎంఈ పార్కులు. సో ఇవి ఎవరెవరికి ఎంత కేటాయిస్తారు ఇదంతా లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను చూడండి. ప్రభుత్వం ప్రతి పార్కులో ఒక గిడ్డంగి నిర్మించడం ప్రోత్సహిస్తుంది. పీపీపీ నమూనా ద్వారా సాధ్యమయ్యే చోట తెలంగాణ రాష్ట్ర లాజిస్టిక్స్ మార్గదర్శకాల కింద అందించిన మూలధన వడ్డీ రాయితీలు ఈ గోదాములకు విస్తరిస్తాయి. అదేవిధంగా సంస్కరణలో భాగంగా ఎంఎస్ఎంఈలు ముడి పదార్థాలు, ఉత్పత్తుల రవాణా ఖర్చులు తగ్గించే దిశలో చర్యలను తీసుకుంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఈ పోర్షన్లో మనకు క్వశ్చన్స్ అడిగే అంశాలు తక్కువ ఉన్నాయి, బట్ ఇది చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకా ఇక్కడి నుంచి బాగా క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఉన్నాయి మనకు. దిగుమతి సుంకం వ్యవస్థలో సమూల మార్పు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఇది కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముడి పదార్థాన్ని దిగుమతి చేసుకుంటారు, మన దగ్గర దొరకదు, మనం వేరే దగ్గర నుంచి కొంటున్నాం. ఏ అనే ఒక ముడి పదార్థాన్ని కొంటున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ పదార్థాన్ని దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం కడతాం కదా. ఈ దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం చెల్లించేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని ప్రస్తావించినారు. అదేంటనంటే దిగుమతి సుంకాన్ని ముందు కట్టేసి తర్వాత ఇస్తాం. మీరు ఎగుమతి చేసేటప్పుడు ఎగుమతి చేస్తారు కదా, ఎగుమతి చేసిన తర్వాత అప్పుడు మీకు ఇది ఇస్తాము అని చెప్పి మామూలుగా విధానం ఉంది. కానీ గవర్నమెంట్ ఏమంటుంది ఇప్పుడు ప్రభుత్వం, దిగుమతి చేయంగానే వచ్చేలా చూస్తాము, ఎప్పుడో తర్వాత కాదు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, రన్నింగ్ క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 100 రూపాయలు, దిగుమతి సుంకం 10 రూపాయలు అనుకోండి. దిగుమతి చేసుకోగానే 110 రూపాయలు కట్టేయాలి, 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టండి. ఇది చిన్న అమౌంట్, బట్ లక్షల్లో ఉంటుంది. ఇది మీకు ఊరికి అర్థం కావడానికి చెప్తున్నా. 10 రూపాయలు ఇప్పుడు కట్టాడుగా 10 రూపాయలు, అతనికి ఎప్పుడో తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఆ విధానం ఉంది. అట్లా కాదు, కట్టంగానే ఇచ్చేలా చూస్తాము అని చెప్పి చెప్తుంది. సో అది ఇక్కడ రాశారు చూడండి. దిగుమతి సమయంలో ముడిసరుకు దిగుమతిపై విధించే సుంకాన్ని తిరిగి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలు తుది ఉత్పత్తిని ఎగుమతి చేసిన తర్వాత మాత్రమే క్లెయిమ్ చేస్తాయి. అంటే నువ్వు ముందు దిగుమతి చేసుకో, వస్తువు తయారు చేయి, ఎగుమతి చేసేటప్పుడు ఇస్తానని అంటున్నాడు గతం విధానం. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అట్లా కాదు, దిగుమతి చేసుకోగానే ఇచ్చేస్తా, సో దట్ నీకు రన్నింగ్ క్యాపిటల్కి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఈ పర్టికులర్ పాయింట్ని మీరు ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసినాం కదా, మూలధనం సమకూర్చడం, అందులో కూడా ప్రస్తావించవచ్చు. డబ్బు మిగలాలి, వాడికి డబ్బు కావాలి, రన్నింగ్ క్యాపిటల్, ఈ పద్ధతిలో కూడా ఇస్తున్నాడు. రైట్. సో ఈ వ్యవస్థ ముడిసరుకు దిగుమతి, ఉత్పత్తి, ఎగుమతి మధ్య కాలంలో ఎంఎస్ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు పెంచుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్నది. ముడి సరుకుకు సంబంధించి ఇదొక సహాయం. ముడి సరుకుకు ఏ విధంగా సహాయం చేస్తుంది,
రాష్ట్ర ప్రభుత్వం అని అడిగితే మనకు కామన్ ఫెసిలిటీ టెస్ట్లను సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నది. ముడి సరుకు దిగుమతి సమయంలో మనం చెల్లించే మొత్తాన్ని తిరిగిస్తున్నది. నెక్స్ట్ ముడి సరుకు సరఫరాదారుగా ప్రభుత్వం. సో ఎక్కడి నుంచి ఎందుకు రుణం? నేనే సరఫరా చేస్తా, నువ్వు తుది ఉత్పత్తి నాకి. ముడి సరుకు సరఫరాదారుగా ప్రభుత్వం సాధ్యమైనవన్నీ ఇస్తుంది. ఎంఎస్ఎంఈలకు వివిధ శాఖల ద్వారా ముడిసరుకు కేటాయింపు మరియు సకాలంలో సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఎట్లా కృషి చేస్తుంది చూడండి. టెస్టింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తుంది, వేరే దగ్గర దిగుమతి చేసుకుంటే రాయితీలు ఇస్తుంది, తనే అమ్ముతుంది, ఇన్ని మార్పులు చేస్తూ ఉన్నది. అండ్ ముడి పదార్థాల జాబితాను సృష్టించడం. అసలు మనకేం ముడి పదార్థాలు కావాలి ఇవన్నీ కూడా ఒక జాబితా. లైక్ ఆహార తయారీ పరిశ్రమకు గింజలు విత్తనాలు, వస్త్రానికి పత్తి పట్టు జనపనార, ప్లాస్టిక్స్కు కూరగాయలు కొవ్వు పదార్థాలు. సో ఈ విధంగా మనకు ఏ పరిశ్రమకు ఏ ముడి పదార్థం కావాలి. సో గింజలు విత్తనాలు దిగుమతి చేసుకుంటే దిగుమతి రాయితీ, అది పరీక్ష చేయడానికి మనకు సమీపంలోనే టెస్ట్ చేసే సెంటరు. అండ్ దిగుమతి చేసుకుంటే దిగుమతి సుంకం వెనక్కి ఇచ్చేస్తాడు. అండ్ ప్రభుత్వం తన దగ్గర ఉంటే తన్నే అమ్ముతుంది. ఇది మనకు ముడి పదార్థాలను అందించే పద్ధతిగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాణ్యత ధృవీకరణ దరఖాస్తులను క్రమబద్ధీకరించడం. ఇది కూడా అందులోనే మనకు ముడి సరుకు సంబంధించి ఎంఎస్ఎంఈలు నాణ్యత ధృవీకరణ పత్రాలను పొందగలిగే ప్రక్రియను సరళతరం చేస్తారు, క్రమబద్ధీకరిస్తారు. ముడి సరుకు సరఫరాదారులు ఐఎస్ఓ ఐఎంఎస్ వంటి ధృవీకరణలు పొందవచ్చని నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ధృవీకరణ సంస్థతో సమన్వయం చేస్తుంది. సింపుల్ ఏం లేదు, ఇక్కడికి ఒక ముడి సరుకు వచ్చింది, ఇది బాగుందా లేదా టెస్ట్ చేయడం ఒక పద్ధతి. టెస్ట్ చేయకుండానే ఇది ఐఎస్ఓ బ్రాండ్ మార్క్ ఉంది, ఇక టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాణ్యమైంది అని చెప్పి నిర్ధారించుకోవడం. కొన్ని టెస్ట్ చేయరనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు టాటా సంస్థ నుంచి ఏదైనా కొనుగోలు చేశారు. టాటా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్రాండ్, తన బ్రాండ్ వాల్యూ ఉన్నది. మళ్ళీ పరీక్షిస్తారా? పరీక్షించరు. సో ఆ బ్రాండ్ ఎవరెవరికి ఉన్నది, ఏదేది ఉన్నది, ఆ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని చెప్తున్నాడు. ఈ విధంగా ముడి పదార్థాలను దిగుమతి చేసుకునేటప్పుడు సుంకం రాసి, దిగుమతి టెస్టింగ్ ఏదన్నా టెస్టింగ్ చేయాలంటే కేంద్రం ఏర్పాటు చేస్తున్నాడు. ఏ పదార్థానికి ఏం దిగుమతి కావాలి చెప్తున్నాడు. ప్రభుత్వం ఉంటే తన వద్ద నుంచే దిగుమతి ముడి పదార్థాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా ఏదైనా ముడి పదార్థానికి మెరుగైందిగా సర్టిఫికేషన్ ఉంటే దాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సో దట్ టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ముడి సరుకుకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. రైట్. అండ్ నెక్స్ట్ మనం 3 అంశాలు డిస్కస్ చేస్తే ఇంకా 4వది నైపుణ్యం గల కార్మికుల లభ్యతను మెరుగుపరచడం. సో అన్నీ చెప్పినాను, మీకు అన్నీ ఉన్నా కూడా నైపుణ్యం లేని కార్మికులు ఉంటే మీ శ్రమంతా వృధా అవుతుంది. సో వాళ్ళు క్విక్గా చేయగలగాలి, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉండే వస్తువులకే డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. క్వాలిటీ లేని వస్తువులు పెద్దగా ఎవరు కొనుగోలుకు ఆసక్తి చూపరు. సో అందుకని ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం, ఇవన్నీ మామూలుగా ఇంట్రడక్షన్ లాగా ఉన్నది, నేరుగా వెళ్తే స్కిల్లింగ్ యూనివర్సిటీ. సో ఇది బాగా మనకు వార్తల్లో ఉన్నది. నైపుణ్యం ఉండే విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో 4th సిటీగా చెప్తున్న హైదరాబాద్లో నెలకొల్పిపోతా ఉన్నారు. 4th సిటీ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు కదా. ఆల్రెడీ దీనికి చైర్మన్గా ఆనంద్ మహీంద్రా, సో రేపో మాపో వైస్ ఛాన్సలర్ కూడా నియమించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నియామకమైనాక చూడొచ్చు. ఇప్పటికైతే మనకు ఆనంద్ మహీంద్రా చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. సో నైపుణ్యం ఉంటే డైరెక్ట్గా ఉద్యోగానికి వెళ్ళు. నైపుణ్యం లేదా ఇక్కడికి వచ్చి నైపుణ్యాన్ని నేర్చుకో. ఈ అకాడమిక్ అయితే క్లాసులు స్టార్ట్ చేస్తున్నారు. తాత్కాలికంగా ఇంజనీర్స్ అకాడమీలో క్లాసులు నిర్వహిస్తారు. దసరా సెలవుల తర్వాత తరగతులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. నైపుణ్యాన్ని నేర్పించడం కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ అనేది తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది. రైట్. సో ఇందులో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, తయారీ, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్, టెక్నికల్ స్కిల్స్, ఐటీ, డిజిటల్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా కార్మికుల నైపుణ్యాన్ని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలో ఏ ప్రతిపాదనలు చేసింది, ఇది మెయిన్స్ క్వశ్చన్. మనకు నైపుణ్య యూనివర్సిటీని, నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. మామూలుగా మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అని ప్రస్తావించినారు. సో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిభా నైపుణ్యం కలిగిన అభ్యర్థులను గుర్తించడం సులభతరం చేసేందుకు ప్రత్యేక వేదికగా డిఈటీని రూపొందించింది. నేరుగా అడుగుతాడు. సో నీకు నైపుణ్యం ఉందా, డిఈటీలో లాగిన్ అయ్యి నీ నైపుణ్యాలను ప్రదర్శిస్తే నీకు నీ నైపుణ్యాలకు తగ్గట్టుగా జాబ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా నైపుణ్యం లేదు, ఇక్కడ పోయి నైపుణ్యం నేర్చుకో, ఇక్కడికి అప్లోడ్ చేసుకో, ఫినిష్.
రైట్. సో ప్రతిభ నైపుణ్యం కలిగిన అభ్యర్థులను గుర్తించడం ఇది. సో డీట్ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులకు చురుకుగా రిక్రూట్ చేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలో కనెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు డీట్. మరి నైపుణ్యాన్ని పెంపునకు ఏమేమి చర్యలు తీసుకుంది? నైపుణ్య యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి, డిఈఈటి డీట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా పని గంటలకు సంబంధించి మనకు వెసులుబాటు ఇవ్వడం. సో ఇప్పుడు మనకు ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే పని చేయాలని చెప్పి నియమావళి ఉన్నది. దాంట్లో మీకు ఫ్లెక్సిబుల్గా ఆదివారం కంపల్సరీ సెలవు ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ నిబంధనలు ఉన్నాయి. సో అయితే కొన్ని సంస్థలు ఏం చెప్తా ఉన్నాయి, ఆదివారం కూడా మేము సెలవు ఇవ్వము, కానీ నిబంధనలు ఉల్లంఘన అది. అందుకే ఏం చేస్తారు, సో 100 మంది కార్మికులు ఉన్నారనుకోండి, ఒక 50 మందికి ఆదివారం సెలవు, ఇంకొక 50 మందికి సోమవారం సెలవు, వారంలో ఒక సెలవు ఇవ్వాలి, ఇస్తున్నారు. కానీ ఆదివారం కూడా పని జరుగుతుంది. ఒక 50 మందితో 50% పని అయితే అవుతుంది కదా. మొత్తం సెలవిస్తే 0 పని అనవచ్చు. 50% మందికి సెలవిస్తే 50 మంది వస్తారు, 50% పని అయితే జరుగుతుంది. మరుసటి రోజు పూర్తవుతుంది. ఏమీ జరగని చోట పని పూర్తయిపోయింది మనకు. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈల పనివేళల్లో ఫ్లెక్సిబిలిటీగా ఉంటాము అని చెప్పింది. అధిక ఉత్పాదన పెంచేందుకు ఎక్కువ వస్తువులు మనకు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ వస్తువులు ఎక్కువ సేవలు ఉత్పత్తి అవుతే రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిగంటల నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నారు. 24/7 వ్యాపార సంస్థ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా వ్యాపారం చేసుకో, రాత్రి వేళల్లో ఎవరైనా పనిచేస్తే నైట్ షిఫ్ట్ డ్యూటీలు కూడా వాళ్లకు వేయొచ్చు. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులో మార్పు చేర్పులు చేస్తామని చెప్పింది. ఆ ఉత్తర్వుల డేట్స్ కానీ ఆ ఉత్తర్వుల నంబర్స్ కానీ అడగరు, ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. గతంలో ఉన్న ఉత్తర్వులను మార్పు చేసి 24/7 పద్ధతిలో వ్యాపారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని రాస్తే చాలు. అదేవిధంగా మహిళలకు భాగస్వామ్యాన్ని పెంచడం, ఇది మళ్ళీ మనం ఎక్కడ రాసుకుంటాం, లైక్ మహిళా అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం, మహిళలు కూడా పారిశ్రామిక రంగంలో రాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అన్న దగ్గర కూడా ప్రస్తావించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్తో అన్ని రంగాల్లో మహిళా కార్మికుల ఉపాధిపై తెలంగాణ ఫ్యాక్టరీ రూల్స్ 1950 ప్రకారం నిషేధాలను క్రమపద్ధతిలో సమీక్షించి హేతుబద్ధం చేస్తుంది. రాష్ట్రాలని వాణిజ్య సంస్థల్లో వారి ఉపాధిపై పరిమితులను సమీక్షిస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ దాటి వాళ్ళు పనిచేయకూడదు. దాన్ని సమీక్షించి మరి ఆ టైమింగ్స్ దాటిన తర్వాత ఏంటి, ముందు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి, సెక్యూరిటీ ఫీచర్స్ పెంచడం, రైట్. లేదా సంస్థనే బాధ్యత వహించి వాళ్ళని జాగ్రత్తగా ఇంట్లో చేరవేసేది ఏమైనా మెకానిజం ఉంటుందా, అలాంటి నియమావళి ఒకటి. సో మహిళలు కూడా రాత్రిపూట పనిచేసి వాళ్ళకు భద్రత కల్పించినప్పుడు వాళ్ళు పనిచేస్తే వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా మనకు నైపుణ్యం అన్న అంశానికి సంబంధించి ఇన్ని ఉన్నాయి. సో ఏమేమి డిస్కస్ చేస్తాం నైపుణ్యం అనే విభాగంలో అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైపుణ్య యూనివర్సిటీ, డిఈఈటి డీట్, అదేవిధంగా పనివేళల్లో మార్పులు, 24/7 పద్ధతిలో పనిచేసే అవకాశాలను కల్పించడం, మహిళల సమయ వేళల్లో మార్పులను సమీక్షించడం. అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్నాక అదొక స్కీమ్ రూపంలోకి రావచ్చు. మహిళలు మీరుగాన ఇది విధానం, ఇది పాలసీని అమలు చేయడానికి మనకు పథకాలు అనేవి ఉంటాయి, స్కీమ్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని పుస్తకాలు కానీ ఏం చేస్తున్నారు, పాలసీలు స్కీమ్స్ ఒకటే అంటున్నాయి. కాదు, పాలసీ అనేది బ్రాడ్గా ఉంటుంది. పాలసీని అమలు చేయడానికి స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. మహిళలకు భద్రత కల్పించడం అది పాలసీ. మరి షీ టీంలు ఏర్పాటు చేయడం, లేదా జాగ్రత్తగా ఆ సంస్థ యజమాన్యమే ఆయా ఉద్యోగులను వాళ్ళ ఇంట్లో దింపేసి రావటం సురక్షితంగా. లేదు అనంటే రైట్ పూర్తి స్థాయిలో రాత్రిపూటే వాళ్లకు ఉద్యోగం కల్పించి తెల్లవారుజామున వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం. సో ఈ విధంగా ఇవి పథకాలు అన్నమాట. మీరు కూడా అంతే, మీ పాలసీ ఏంది, ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో సెషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అన్నది వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యం లేని వాళ్ళు ఎవరు కూడా క్లాస్ చూడరు. గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకున్నా అది మీ పాలసీ. సో అందుకోసం మీరు సమాయత్తం, ఏ బుక్ చదవాలి, ఏ క్లాస్ వినాలి, ఇవి స్కీమ్స్ అన్నమాట. పాలసీ అనేది ఒక బ్రాడ్ అండ్ అందులో స్కీమ్స్ అనేవి చిన్న చిన్న కాంపోనెంట్స్, పాలసీ లక్ష్యాలను అచీవ్ చేయడానికి ఉన్న చిన్న కాంపోనెంట్స్ అవి. నెక్స్ట్ మనకు సాంకేతికతను వినియోగించుకోవడం. ఎప్పుడైతే మీరు సాంకేతికను వినియోగించుకోరో వెనకబడిపోతారు, ఎవరైనా అంతే. ఇప్పుడు యూట్యూబ్లో క్లాసులు అప్లోడ్ చేయడం అనేది ఒక సాంకేతికత. ఇలా చేయలేని ఇన్స్టిట్యూట్స్ కాస్త వెనకబడిపోతాయి. సో ఆ విధంగా అనమాట. సో టెక్నాలజీని వినియోగించుకోవడం. ఇందులో ఏమేమి చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన టెక్నాలజీ అప్గ్రేడ్ పాలసీ తీసుకొస్తామన్నారు. ఎంఎస్ఎంఈ సాంకేతిక అవసరాలను గుర్తించి ఈ పాలసీని 3 నెలల్లోగా రాష్ట్రం అంతటా
ఉన్న సాంకేతిక నిర్వహణ పద్ధతులను సమీక్షిస్తాం, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తామని చెప్పారు. సో ఇందుకోసం మరి డబ్బులు కావాలి కదా, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారంట. రైట్. ఎంఎస్ఎంఈలో సాంకేతికత అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అంటే ఉన్న సాంకేతికతలను 3 నెలల్లో సమీక్షించడము, పాలసీ విడుదలైనాక 3 నెలల్లో సమీక్షించడం, నెక్స్ట్ వారి సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధిని అందుబాటులోకి తెస్తున్నారు. ఆ ప్రత్యేక నిధిని యంత్రం ఫండ్ అని పిలుస్తారు. ఇది ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు. సో యంత్ర నిధి అని చెప్పి మీరు చదువుకోండి. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు యంత్ర నిధి అని రాయండి. అదే ఇంగ్లీష్ అయితే మెషినరీ ఫండ్ అన్నమాట. ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో అది ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. వచ్చిన దగ్గర చేశారు, రాని దగ్గర చేయలేదు. మెషినరీ ఫండ్ అన్నాడు. సో యంత్ర నిధి, ఇక్కడ యంత్రం ఫండ్ అన్నాడు, రానట్టున్నది వాళ్ళకి. యంత్ర నిధి. సో ఈ యంత్ర నిధి కింద ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లకు 100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తుంది. ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఉన్నది. ఏమని అడుగుతాడు? సో యంత్ర నిధికి ఎంత బడ్జెట్ రాను 4 సంవత్సరాల్లో ఎంత కేటాయించాలి అని చెప్పి ఈ పాలసీలో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ పాలసీ అంటే 100 కోట్లను కేటాయించాలన్నారు. నెక్స్ట్ డిజిటలైజేషన్ను మెరుగుపరచడం. ఎంఎస్ఎంఈలో వచ్చే సేవలను డిజిటలీకరిస్తారు, కంప్యూటరీకరిస్తారు అన్నమాట. డిజిటలైజేషన్ మెరుగుపరచడంలో ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. క్లస్టర్లు, ఇండస్ట్రియల్ పార్కుల్లో రాయితీ ధరలకు డిజిటల్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వెసులుబాటు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐపీఆర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో టీ ప్రైడ్ అంటే మనకు పేటెంట్ రైటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్. సో టీ ప్రైడ్ కింద ఎంఎస్ఎంఈలకు ఐపీఆర్ రిజిస్ట్రేషన్ ఖర్చు చేసే 3 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ వారికి 100% సబ్సిడీ ఇస్తారు. సో ఇక్కడ సామాజికంగా ఏ విధమైన అభివృద్ధి, సామాజికంగా ఈ పాలసీ విభిన్న వర్గాలకు ప్రయోజనకరంగా ఉందంటే, ఇంతకుముందు మనం చూసాం మహిళలకు టైమింగ్స్లో ఫ్లెక్సిబిలిటీ, అందుకోసం పథకాలు అనేవి వస్తాయి. ఎస్సీ ఎస్టీలకు టీ ప్రైడ్ కింద పూర్తి శాతం రాయితీ, టీ ఐడియా కింద ఇతరులకు ఐపీఆర్ రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు చేసే 2 లక్షల వరకు సబ్సిడీని పరిమితం చేస్తారు. సో ఈ విధంగా సామాజిక న్యాయాన్ని కూడా ఈ విధానంలో పేర్కొన్నారు. మరి పరిశోధన అభివృద్ధికి మద్దతు. ఏ పదార్థమైన, ఏ వస్తువైనా సరే, సిద్ధాంతమైన, ఏ పాలసీ అయినా, ఏ కొత్త గూడైనా సరే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం సైంటిఫిక్ అడ్వైజరీ చొరవతో ఎంఎస్ఎంఈ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల మద్దతు కోసం ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయబోస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఏం చేయబోతున్నారంటే ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు సాంకేతికను పెంపొందించడానికి మద్దతు. ఇది మామూలుగా వర్క్షాప్స్, సదస్సులు పెట్టి ఈ విధంగా మీరు యూజ్ చేయండి టెక్నాలజీని, మీకు నేర్పిస్తాము, ఈ విధంగా రాయితీ కూడా ఇస్తామని చెప్తారనమాట. సో ఇది మనకు సాంకేతికతను వారి దగ్గరికి తీసుకువెళ్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ సౌకర్యం. వస్తువు అంతా తయారైంది, మార్కెట్ తీసుకెళ్లే నైపుణ్యం అనేది ఉండాలి. రైట్. సో మరి స్థానిక ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను సేకరించడం కోసం భారీ పరిశ్రమను ప్రోత్సహించడం చాలా మంచి పాలసీ. ఇదిగా అమల్లోకి వస్తే అంటే ఏం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అమలు చేస్తూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ రంగం ఉందనుకోండి, రక్షణ రంగం విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చు ఇక్కడ. ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది, కానీ కండిషన్ ఏం పెట్టింది, నువ్వు మా దగ్గర ఏమైనా పరిశ్రమ పెట్టుకోవాలంటే పెట్టుకో, కానీ ఈ వస్తువులు మా దేశంలోని ఎంఎస్ఎంఈల నుంచే కొనాలి నిబంధన. ఇప్పుడు అది కొనాలి కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తాడు వాళ్లకు, నాకు ఇవి తయారు చేయండి అని చెప్పి. తయారు చేస్తే వాడు కొంటాడు, వాడు ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసుకొని వాడు అమ్ముకుంటాడు. సో అంటే ఎంఎస్ఎంఈలకు పని కల్పించారు. అదే కానీ ఈ నిబంధన లేదనుకోండి, వాడు ఆ చిన్న వస్తువులు కూడా వాడే తయారు చేసుకోవడమో, లేదా వాని దేశంలో తయారైనవి కొనుక్కొచ్చుకోవడమో, ఇక్కడ తీసుకొచ్చుకోవడమో చేస్తాడు. ఈ నిబంధన వల్ల ఎంఎస్ఎంఈ రంగం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రయోజనం ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎంఎస్ఎంఈ మద్దతు ఇవ్వడానికి, ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయడానికి తెలంగాణలో స్థానిక వనరులను సేకరించే అన్ని భారీ పరిశ్రమలకు అదనపు ప్రయోజనాలు. నువ్వు నీ దగ్గర నుంచి కొనుక్కుంటే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి, అక్కడ ఖరీదు, ఇక్కడే కొనుక్కో, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండవు, పైగా రాయితీ ఇస్తామని చెప్పి పెద్ద పరిశ్రమలకు చెప్తుంది. పెద్ద పరిశ్రమలో ఇది బాగుంది కదా అని అక్కడి నుంచే కొంటాయి. దీంతో ఇక్కడ పరిశ్రమలకు ప్రయోజనం. నెక్స్ట్ సప్లయర్ మీట్, సరఫరాదారులకు సంబంధించి బయ్యర్ సెల్లర్ మీరు ఏర్పాటు చేయడం. సో అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ధరల్లో కాస్త ఫ్లెక్సిబిలిటీ అనే వస్తాయి. నెక్స్ట్
ప్రోటోటైపింగ్ సుంకం తిరిగి చెల్లించుట. వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈలు విదేశం నుంచి నమూనాలను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. 10 లక్షల వరకు దిగుమతి చేసుకున్న నమూనాలపై సుంకాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అంటే ఏం లేదు, ఇలాంటి వస్తువు మనం ఇక్కడ తయారు చేద్దాం, అక్కడే ఎప్పుడు తయారు చేస్తే అక్కడే కొనుక్కునే బదులు ఇక్కడ తయారు చేద్దాం, ఒక వస్తువు తీసుకొచ్చుకుందాం, అది ఎట్లా ఉందో చూసి కాపీ చేద్దాం అని అనుకుంటారనమాట. నెక్స్ట్ నాణ్యత ధృవీకరణపై రాయితీ తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం. సో నాణ్యతా ప్రమాణాలను ధృవీకరించే ఈ ISO స్టాండర్డ్ యూనిట్స్, WHO, GMP ఈ హాల్మార్క్ సర్టిఫికేట్ పొందడం కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. సింపుల్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మన ఉత్పత్తికి ISO సర్టిఫికేషన్ ఉందనుకోండి, ఇంకా ప్రతి చోట పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి చోట పరీక్ష చేయడం వల్ల మన పదార్థాలకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో టెస్ట్ చేసి అమెరికాలో అమ్ముకోవచ్చు అన్నారు అనుకోండి, తెలంగాణలో అది ఫీజు అవుతుంది, అయిపోతుంది. కానీ ఈ సర్టిఫికేషన్ లేకపోతే తెలంగాణ టెస్ట్ చేయాలి, ఈ ప్లేన్ నేరుగా అమెరికాకు పోదు, మధ్యలో ఇక్కడ యూరోప్లో ఆగుతారు, అక్కడ టెస్ట్ చేస్తారు, అక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు, రైట్. పైగా వాళ్ళు కొనరు ఇట్లాంటి సర్టిఫికేషన్స్. ISO సర్టిఫికేషన్, WHO, GMP ఇలాంటివి ఉంటే మాట్లాడకుండా కొనేస్తారనమాట. ISO సర్టిఫైడా ఇది అని చెప్పి. మీరు కూడా అంతే కదా, బ్రాండ్ ఉంటే మీరు ఇంకో మాట్లాడారనమాట, ఇది బ్రాండ్ మనం చేయాల్సిన అవసరం లేదు, రాజమౌళి సినిమా ఇది బ్రాండ్, ఇది బాగుంటుంది చూద్దాం. అదే వేరే అయితే ఎవరు డైరెక్టరు ఇట్లా చూస్తారనమాట. సో బ్రాండ్ క్రియేటివిటీ అనేది అవుతుంది. సో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన జాతీయ అంతర్జాతీయ ధృవీకరణ కోసం అయ్యే ఖర్చును గరిష్టంగా 3 లక్షలు లేదా 100% రాయితీ. అంటే ఏం లేదు, 5 లక్షలు అయిందనుకోండి ఈ ఖర్చు, 3 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. అలా కాకుండా 2 లక్షలు అయిందనుకోండి, పూర్తిగా 2 లక్షలు. ఏదైతే అది either 3 లక్షలు లేదా 100%, అంతకన్నా తక్కువ 100% ఇచ్చేస్తుంది అనమాట. TID కింద 2 లక్షల రూపాయల వరకు 50% రాయితీతో ఇస్తారనమాట, రైట్. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్ ప్లాట్ఫామ్ అంటే సంస్థ అభివృద్ధి వేదిక. సో సంస్థలు MSME ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తుంది. అంటే సంస్థను అభివృద్ధి చేసే వేదిక. నీ సంస్థ అభివృద్ధి చెందడం లేదు, ఇక్కడికి రా, ఇక్కడ ఒక వేదిక ఉంది. ఏంటి, నీ ప్రొడక్ట్లో లోపం ఉందా, నీ మార్కెటింగ్ స్కిల్ లేదా, నీ ముడి పదార్థాలు సరిగ్గా లేవా, నైపుణ్యం లేని కార్మికులు లేరా, మొత్తం ఇక్కడ తెలియస్తారు. అదేవిధంగా ఇతర దేశాల ఎగుమతికి సంబంధించిన నియమ నిబంధనలను వివరిస్తుంది. ఇప్పుడు మీరు తయారు చేసిన వస్తువు విదేశాలకు అమ్మాలంటే ఏంటి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి చాలామందికి తెలియదు, చెప్తారు. నువ్వు ఈ నాణ్యతతో చేయాలి, ఈ పదార్థాలతో చేయాలి, ఈ వస్తువులాగా తయారు చేయాలి, అప్పుడు నువ్వు ఎగుమతి చేసుకోవచ్చు. ఎగుమతి చేసుకున్న వస్తువులు అక్కడ ఎక్కువ డబ్బుతో కొంటారు, నీకు బాగా లాభం వస్తుంది, అవగాహన కల్పిస్తుంది. జిల్లా పారిశ్రామిక కేంద్రాలను అంతర్జాతీయ వాణిజ్య నిపుణుల ద్వారా సలహాలు అందించేలా ఇది మనకు సహకరిస్తుంది. సో MSME ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడం కోసం ప్రతి జిల్లా నుంచి 2 ఉత్పత్తులను ఎంపిక చేసుకొని వాటి నుండి ప్రభుత్వం ఉత్పత్తుల్లాగా బ్రాండింగ్ చేసుకుంటుంది. మా ప్రభుత్వానిది అని చెప్పి బ్రాండింగ్ చేసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా ప్రభుత్వాన్ని కాబట్టి పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండవు. సో ఇవి 6 సమస్యలకు ప్రభుత్వం చూపుతున్న పరిష్కారాలు. ముందు మీరేం చేయండి, 6 సమస్యలు నేర్చుకోండి. ఒక్కొక్క సమస్యకు సంబంధించిన పరిష్కారాలు ఏం సూచించింది. ఇందులో గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్స్లో ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ముఖ్యంగా సామాజిక న్యాయం ఏం చేస్తున్నారు, మహిళలకు భద్రత, ఈ కోణంలో చూడాలి. నెక్స్ట్ ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్లో ఏం కేంద్రం ఏర్పాటవుతుంది, ఎంత కేటాయించారు, రాయితీ గరిష్టం ఎంత, మినిమం రాయితీ ఎంత, ఇలాంటి పాయింట్స్ని రాసుకోవాలి. మొదటిసారి మనకు ఈ 6 ఇవి రాసుకుంటే నెక్స్ట్ సెషన్లో లక్ష్యాలు అన్న అంశానికి వెళ్దామన్నమాట. సో ఇంకా ఒక 1 or 2 సెషన్స్లో పూర్తి MSME పాలసీ అనేది అమిగోస్ IAS మీకు అందిస్తుంది. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.